హలో గాయ్స్, ఈరోజు అయితే నేను ఏడబ్ల్యూఎంతో ఎలా ఎలా కొట్టాలో, స్పీడ్గా ఎలా ఎనిమిస్ని చాలా స్పీడ్గా కొట్టాలో చెప్పబోతున్నా. ఇప్పుడు ట్రైనింగ్లో వెళ్ళి మీకు చెప్తా ఆగండి. ఇది ఏదో కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, దాని స్కిల్ గురించి కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఆ స్కిల్ గురించి ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎంతో చాలా స్పీడ్గా ఎలా కొట్టాలో చూడండి. ఏడబ్ల్యూఎంతో ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ కాదు, మనం ఎప్పుడు చాలా ఫైర్ బటన్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ప్రెస్ చేయొచ్చు, కానీ ఎవరైతే రైట్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తారో వాళ్ళకైతే కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు మనము ఎనిమి ఇట్లున్నాడు కదా, కాదు దీంట్లోకి చూపిస్తాం మీకు. దీంట్లోకి చూపిస్తే కరెక్ట్గా వస్తుంది మీకు. ఇది పెట్టి చూడండి. ఇప్పుడు మామూలు ఆ ట్రైనింగ్లోకి వెళ్ళి చూపిస్తా ఆగండి. ఇక్కడ మీకు అర్థం కాదు అనుకుంటున్నాను. ఆ ట్రైనింగ్లోకి వెళ్ళి చూపిస్తా ఎలా ఆడాలి. ఆగండి గాయస్, వాళ్ళు ట్రైనింగ్లో మనం ఎక్కువ ఆడలేము కాబట్టి అరే ఫోన్ కొంచెం ల్యాగ్ అవుతుంది నాకు. ల్యాగ్ అవుతుంది, హీట్ కూడా ఎక్కుతుంది. అంటే ఛార్జింగ్ అయిపోలే, పొద్దున్న ఛార్జింగ్ కాబట్టి మనము ఇలా ప్రెస్ చేయాలి. దాన్ని చూపిస్తాను చూడండి. స్పీడ్ ప్రెస్ చేస్తే అది ఏడబ్ల్యూఎంతో ఎలా స్పీడ్ ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. చాలా స్పీడ్ ఎనిమి ఎక్కడ మీరు గురి పెట్టి చాలాసేపు బాగా వెయిట్ చేయకండి. ఇట్లా స్పీడ్ కొట్టేయండి. ఇంకా మీకు ఆరెంజ్ క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టుకోండి. జస్ట్ ఇంకా జోతా క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టుకోండి. రెండు మంచిగా ఉంటాయి. జోతా క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ స్కిల్ చూసుకుంటాను. సరే, స్పీడ్ ప్రెస్ చేయాలి. సరేనా? ఇట్లా ప్రెస్ చేసేస్తే నేను ఎట్లా ఆడుతుంది చూడండి. ఇందాక ఎట్లా అట్లా ఆడండి. ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా. దీన్ని గట్టి ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా ప్రెస్ చేసేయాలి. కేవీ 18 ఎట్లా ప్రెస్ చేసేయాలి తొందరగా. ప్రెస్ చేసేయాలి. అప్పుడు ఈజీగా మనకు ఏడబ్ల్యూఎంతో ఎలా కొట్టాలో వస్తుంది. కానీ కొంచెం మిస్ అయినా అయిపోతుంది. ఇట్లా ప్రెస్ చేయాలి గట్టిగా. చూడండి, చాలా స్పీడ్ ప్రెస్ చేస్తే అది వస్తుంది. మీరు కూడా నాలుక ప్రెస్ మీరు కూడా ఒకవేళ ఏడబ్ల్యూఎం ఎలా ఆడాలో మీకు వస్తే ఈ వీడియో చూస్తారో చూడకండి. ఎవరికైతే రాదో వాళ్ళైతే చూడవచ్చు. సరేనా? M1014 వాళ్ళ దగ్గర ఏ కనున్నా ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎం ప్లేయర్ అయితే అయిపోతుంది వాళ్ళకి. ఇట్లా బట్టి స్పీడ్గా ప్రెస్ చేసేవాళ్ళు. ఇంకొంచెం మిస్ అవ్వకూడదు తెలుసా? మిస్ అయితే మొత్తం మన పని తెలుసు కదా.
మన పని మొత్తం అంటే కొంచెం కూడా మిస్ అవ్వద్దు. ఈసారి ఎట్లా మిస్ చేస్తున్నాను నేను అట్లా మిస్ కావద్దు. ఇట్లా ఫాస్ట్ చేసేయాలి. మనం బ్లూ వాల్స్ కూడా వేసుకోవాలి. మీరు ఏడబ్ల్యూఎంతో రూమ్ కూడా ఆడతారంటే ఆడవచ్చు కూడా. కొందరు వెనకాల నుంచి కొడుతుంటారు. మీరు 1v4 రూమ్లో 1v4 క్లచ్ కూడా కొట్టేస్తున్నారు కావాలంటే. ఒకవేళ ఏడబ్ల్యూఎం ప్లేయర్ మిస్ అయితే అది కూడా తెలుసా. సరే ఈరోజుకి వీడియో